నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం కోదండరామాలయం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలంకు కోటి తలంబరాలతో భక్తులు ఉదయం పాదయాత్రగా బయలుదేరారు. భద్రాచలంలో శ్రీరామనామంకి జరుగు సీతారామ కళ్యాణానికి కోటి తలంబరాలు స్వామివారికి సమర్పించేందుకు గత 24 సంవత్సరాలుగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రి రాముల వారి క్షేత్రాన్ని చేరుకుంటారు. జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర అల్పాహారాలు, అలాగే భోజనాలు, అలాగే వసతి వాహనాలు కూడా ఏర్పాటు చేసి గత 24 సంవత్సరాల మట్టి కూడా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు భద్రాద్రి రామాలయానికి చేరుకోవడానికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రగా భద్రాచలం శ్రీరాముని ఆలయం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గారపాటి సీతారామన్ స్వామి, ప్రముఖ వ్యాపారవేత్త చొమ్మూర్తి శ్రీరాములు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము ఈ పాదయాత్ర 2012లో ప్రారంభించాం. 2025 వచ్చేటప్పటికి 14వసారి అనమాట. నేను వాసుదేవ గురుస్వామిని. ఈ పాదయాత్రకి 200 మంది వరకు ప్రయాణం పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరి వస్తూ ఉన్నాం. ఇది లోక కళ్యాణార్థం చేపట్టినటువంటి పాదయాత్ర. అలనాడు రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి ఆనాడే పాదయాత్ర చేశారు. ఆనాడు ఎంతో జీవరాశుల్ని ఉద్ధరింపజేశారు. దాన్ని ఆదర్శంగా చేసుకుని ఈనాడు మేము కూడా రామనామంతో ముందుకు వెళతా ఉన్నాం. రాముని కన్నా మించింది రామనామం, రాముని కన్నా గొప్పది రామబాణం. అటువంటి రామనామాన్ని స్మరిస్తే ఉద్ధరింపబడతారు ప్రతి వాళ్ళు కూడా. వారి ఈతిబాధలు తొలుగుతాయి, వాళ్ళ అనారోగ్యాలు తొలుగుతాయి, వారి యొక్క సమస్యలు క్లియర్ అవుతాయి. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, వ్యాపారస్తులు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి గొప్ప దివ్యమైన నామం మహాతారక మంత్రం. దీనికి అంటే అనేది లేదు. ఈ తారక మంత్రం జపించడం ఇది ఒక రుణం తీసుకోవడం లాంటిది భూదేవికి. భూదేవి మీద నివసిస్తున్నాం, భూదేవి మీద వ్యాపారం చేస్తున్నాం, భూదేవి మీద సంపాదిస్తున్నాం. అటువంటి భూదేవికి రుణం తీర్చుకోవాలంటే రామనామంతో అలా నడిచి వెళ్ళడం వల్ల కూడా రుణం తీరుతుంది. అలాగే ఈ రామనామం ఈ అనంత వాయువులో పలకడం వల్ల ఈ వ్యాప్తి చెంది సర్వ జీవరాశులు కూడా ఉద్ధరింపబడతాయి. నీటిలో జీవులు, గాలిలో జీవులు, మరి భూమి మీద జీవులు, అనేక రకాలైనటువంటి జీవులన్నీ ఉన్నాయి. పశువులు, వృక్షాలు, అనేక మంది మానవులు, ఎంతో మంది ఉద్ధరింపబడతారు ఇటువంటి దివ్య నామం వల్ల. ఇది ఒక తారక మంత్రం, దివ్యమైనటువంటి మంత్రం. మేము ఇలాగా ఈ విధంగా రామనామంతో 9 రోజులు మేము నడుస్తూ ఉంటామండి. మొత్తం 10 రోజులు ఇల్లు వాకిలు వదిలిపెట్టి ధ్యాస అనేది దీని మీద రామనామం మీద పెట్టి, దేని మీద ధ్యాస లేకుండా స్వామి మీద పెట్టుకుని మేము ఇది యజ్ఞంగా బయలుదేరుతా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. ఈ యజ్ఞం వల్ల ఎంతో ఫలితం ఉంది, ఎంతో మంది ఆ సంతానం పొందుతున్నారు. ఇటువంటి మేము బయలుదేరినప్పుడు మాకు ప్రతి వాళ్ళు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనేక మంది మాకు ఆతిథ్యాలు ఇస్తూ ఉంటారు. ఉదయం అల్పాహారాలు, మధ్యాహ్నం భోజన ప్రసాదాలు, సాయంత్రం మళ్ళీ అల్పాహారాలు, మేము పడుకోవడానికి విశ్రాంతి, మా స్నానానికి నీరు, పడుకోవడానికి చక్కటి కళ్యాణ మండపాలు ఎన్నో ఏర్పాటు చేస్తున్నటువంటి, ఆదరిస్తున్నటువంటి గొప్పగా ఇంత ఇదిగా చేయగలుగుతున్నారంటే నిజంగా వాళ్ళ వల్లే మేము వెళ్ళగలుగుతున్నాం, మా వల్లే వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం, ఇది ఒక దివ్యమైనటువంటి నామాన్ని పట్టుకోవడం మా అదృష్టం. స్వామి మా చేత నడిపిస్తున్నారు, హనుమ మా చేత నడిపిస్తున్నారు, మా కూడా ఉంటున్నారు, మా ముందు ఉంటున్నారు, మా వెనుకుంటున్నారు, మా ఎందు ఉంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.